రేవంత్ రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ, పాఠశాలల బలోపేతానికి సహకరించాలి అన్న ముఖ్యమంత్రి. మేడిగడ్డపై ముగిసిన విజిలెన్స్ సోదాలు, కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం. సీఎం రేవంత్ తో మైక్రాన్ కంపెనీ సీఈఓ భేటీ, రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది అన్న సంజయ్ మల్హోత్రా. వైసీపీ థర్డ్ లిస్ట్ విడుదల, 23 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల ప్రకటన. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీలో షర్మిలకు ప్రాధాన్యత ఉంటుందన్న మాణిక్యం ఠాకూర్. ఢిల్లీలో తెలంగాణ పార్లమెంట్ ఇన్ఛార్జీలతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ, లోక్సభ ఎన్నికలకు దిశానిర్దేశం, యాక్షన్ ప్లాన్తో పనిచేస్తామన్న భట్టి. మహబూబాబాద్ లోక్సభపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం, తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందన్న కేటీఆర్. అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదు, కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని కిషన్ రెడ్డి ధ్వజం. బీజేపీకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా, పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన. ధరణిపై అధ్యయనానికి తొలిసారి కమిటీ భేటీ, 119 లోపాలు గుర్తించినట్లు సభ్యుల వెల్లడి. నుమాయిష్ ఎగ్జిబిషన్లో సిటీ పోలీస్ స్టాల్, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో చెప్పాలన్న బుగ్గన. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్. ముద్రగడకు టీడీపీ జనసేన గాలం, ఇంటికెళ్లి కలిసిన జ్యోతుల నెహ్రూ. ఎన్నికల ఏర్పాట్లపై ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్, వసతుల కల్పన పూర్తి చేయాలని ఆదేశం. కర్నూలు జిల్లా బాపురంలో వాలంటీర్ల చేతివాటం, పెరిగిన పెన్షన్ 3,000 కాకుండా 2,750 రూపాయల పంపిణీ. జనగామలో ఏసీబీ అధికారుల దాడులు, పట్టుబడ్డ డీఎంహెచ్ఓ ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ అజార్. ఢిల్లీలో భూకంపం, జమ్మూ కశ్మీర్, పంజాబ్, చండీగఢ్లోనూ కంపించిన భూమి. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల వల్ల ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారున్న కేంద్రం. జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం, కోవింద్ కమిటీకి మమతా బెనర్జీ లేఖ. భర్తను పోలి ఉన్నాడని చంపేసింది, గోవా బాలుడి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్. యాదాద్రిలో వైభవంగా ధనుర్మాసోత్సవాలు, గోదాదేవి అమ్మవారికి నిరాటోత్సవం. శివం దూబే ఆల్ రౌండ్ ప్రదర్శన, టీమిండియాదే తొలి T20. వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు, తీర్పు నేటికి రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు.